లూకా 19:47-48 యేసు యెరూషలేముకి సమీపాన వచ్చేసరికి దేవుని రాజ్యం వస్తుంది అనుకున్నారు కొందరు. వారిని ఉద్దేశించి ఇప్పుడే రాదు, తిరిగి నేను రెండవసారి రావాలి అన్నాడు యేసు మాట్లాడిన ఆ మాటనే క్రీస్తు వాక్యం. ఆయన మాటయే ఆయన వాక్యం. నీ మాట నీ వాక్యం అవుతుంది కదా సోదరా. అలాగే లూకా 3:6 దేవుని వాక్యం అరణ్యంలో ఉన్న బాప్తిసం ఇచ్చి యోహాను వద్దకు వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకోవాలి, సర్వ లోకాలను కలుగజేసిన దేవుని యొక్క వాక్యం దేవునికి ఇష్టమైన వారందరి వద్దకు వస్తుంది. దేవుని నోట నుండి వచ్చిన మాట దేవుని వాక్యం. ఎవరు మాట్లాడిన వారి మాట వారి వాక్యం అవుతుంది కదా. క్రీస్తు వాక్యం వేరు, యెహోవా వాక్యం వేరు. సృష్టికర్త యెహోవాయే, యేసు నరుడు మాత్రమే, దేవుని సేవకుడు మాత్రమే.